చికెన్ రేట్లు పెరిగినాయి, మటన్ రేట్లు పెరిగినాయి, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, నూనెల రేట్లు పెరిగినాయని చెప్పుకున్నాడు అలవాటైంది. కానీ చింతచిగురు రేట్లు వాటన్నిటికీ తాత లెక్కనే పెరిగింది కదా. చెటాకు చింతచిగురు కొనాలంటే 50 రూపాయలట అంగట్ల. బేరం ఆడితే లాస్ట్ అండ్ ఫైనల్గా 40కి దిగుతున్నారు. కానీ అంతకంటే తగ్గేదేలే అంటున్నారు అమ్మేటోళ్ళు. ఏం తక్కువ అంగట్ల 600, 700 నడుస్తున్నది. అంటే మటన్ తోటి సమానంగా ఉన్నది చింతచిగురు రేటు మార్కెట్ల. సిటీలో ఉన్నోళ్ళకు చింతచిగురు తినబుద్ధి అయితే పర్సుల పైసల బరువు తగ్గించుకోవాల్సిందే పోయి ఇప్పట్ల. గంత పిరమైతే ఏం కొంటారు? తినకుంటే ఏమో అనుకుందాం అనుకుంటేనేమో ఆ చింతచిగురు టేస్ట్ అట్లా ఊకొనియదా. అప్పట్లో ఓ 5 రూపాయలు ఇస్తే పిరికడంతా వెడుదురు. ఇండ్లనే మస్తు చెట్లు ఉండేటి. ఎవరిని అడిగినా దాందే ఉన్నది తెంపకపోరే అందరు. ఇప్పుడు ఇండ్ల పొంటి చింతచిగురు అమ్ము, చింతచిగురు అమ్ము అని అమ్ముకుంటూ వచ్చేటోళ్ళను చింతాకు మొగ్గు జోకం అంటేనే జోకేతట్టు లేరు. ఎండాకాలంలో దొరికే చింతచిగురు ఇప్పుడు ఇక జూలైలో కూడా కనిపించే వరకు చింతచిగురు అంటే నాలుక లబలబ ఆడిచ్చేటోళ్ళు ధరెంతైనా చూస్తలేరు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాడి ఇప్పుడు కిలోకు 700 అమ్ముతున్నారట. అయినా కూడా కొనకపోతున్నారు పబ్లిక్. ఇంతకుముందు 10-20 రూపాయలతో ఉండేది, ఇప్పుడు ఏమో రేటు పెరిగింది. 100 గ్రాములు 70 రూపాయలు. కానీ చింతచిగురుతోటి పప్పేసిన ఓనగాయలతోటి ఇంత షారు కాసుకున్న 2 కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది ఏం కథ. ఇక నాన్ వెజ్లు అంటే చింతచిగురు రొయ్యలు, బొమ్మిడాయిలు వేసిన చింతచిగురు మటన్ వేసి వండినా ఆహా, ఆ కూర టేస్ట్ చూస్తే లొట్టలేసుకుంటా తిననోళ్ళు ఉండరు. అండ్లు ఇంకా ఏడాది గోపారి దొరికే చిగురాయ ఆకు ముదిరితే ఎక్కే రాదు. అందుకే ఇగో పైసలు పోయినా మంచిదే అని కొందరు కొనుక్క తింటురు అన్నట్టు.